హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీకు 44 సైజ్ ఉన్న వాళ్ళకి క్రాస్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నానండి. చక్కగా మనం డాట్స్ కూడా షోల్డర్ కూడా ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్ చేసి చూపిస్తున్నాను. మీరు ఇలాగే ట్రై చేయండి. 44 సైజ్ ఉన్న వాళ్ళకి ఇలా మెజర్మెంట్స్ పెట్టి కటింగ్ చేసుకుంటే కనుక చాలా చక్కగా బ్లౌజ్ అనేది కుదురుతుంది అనమాట. అంటే మనకి ఎక్కడ ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది. సో మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. 44 సైజు. సో ఫస్ట్ వచ్చేసి ఈ లేయర్స్ మనకి ఆపోజిట్లో ఉండాలా వేసుకోవాలి. అలాగే ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండాలండి. ఇక్కడ ఒక పావించు లైన్ వేసేసుకోండి ఖర్చుకి. అంటే నడుం బెల్ట్ వేసుకుంటాం కదా, ఆ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ పావించు కానీ ఖర్చుకి అయితే ఇక్కడ పెట్టేసుకోవాలండి. స్టార్టింగ్ వచ్చేసి మనకి బాడీ పొడుగు అనేది తీసుకోవాలి. బాడీ పొడుగు వచ్చేసి నేను 5.5 ఇంచులు 15.5 ఇంచులు పెడుతున్నానండి. 15.5 ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులో పోతుంది ఇక్కడ. సో షోల్డర్ వచ్చేసి 5.75 ఇంచులు షోల్డర్ అయితే పెడుతున్నాను. 5.75. నెక్ వెడల్పు వచ్చేటప్పటికి 2.5. నెక్ వెడల్పు 2.5. దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఆర్మ్ హోల్ డౌన్ వస్తడికి 5.75 ఇంచులు ఆర్మ్ హోల్ డౌన్ పెడుతున్నానండి. సేమ్ మన షోల్డర్ అయితే ఎంతైతే తీసుకుంటామో అంత చంక్ డౌన్ పెట్టుకోవాలి. బాడీ లూజ్ వచ్చేసి 11 ఇంచులు బాడీ లూజ్. అంటే 44ని మనం 4 భాగాలు చేసుకోవాలి. ఒక వంతు మాత్రమే 11 ఇంచులకి ఇక్కడ మార్జిన్ పెట్టేశానండి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చులకి ఒక 2 ఇంచెస్ స్ట్రైట్గా ఒక ఖర్చులకి ఒక లైన్ వేసుకోవాలి. అలాగే 44 సైజ్కి ఒక కరెక్ట్ మెజర్మెంట్స్ ఒక సైజ్కి ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్లో మనం ఒక 1 ఇంచ్ అయితే ఆర్మ్ హోల్ డౌన్ చేసుకుంటున్నాము. ఇలా కరువు తీసుకుని ఇలా ఇందులోకి చంక్ డౌన్ అనేది కలిపేసుకోవాలి. నెక్ సైజ్ వస్తడికి మనం 10 కానీ 9 కానీ పెట్టుకోవచ్చండి. ఇక్కడ 9.5 ఇంచులు అయితే నెక్ అయితే డీప్ పెడుతున్నాను. సో మన ఇష్టం అండి, కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టాలి నెక్ సైజ్ అనేది. ఇది ఎల్ షేప్లో ఇలా డ్రాయింగ్ వేస్తున్నాను. దీనికి రౌండ్ షేప్ అనేది తీసుకుంటాను. ఇలా రౌండ్ షేప్ తీసుకున్నానండి. దీన్ని కట్ చేసుకుందాం. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా 44 సైజ్ ఉన్న వాళ్ళు ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఖర్చులకు ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర ఒక డాట్. మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ కూడా మనం క్లాత్ అయితే ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో దానికి ఆపోజిట్ క్లాత్ మనం ఇటువైపు ఒక 1/4 ఇంచు హ్యాండ్స్కి ఖర్చు పెట్టేసేయండి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ వేసేయండి. అంటే 4 మడతల మీద అనమాట. చేయి పొడుగు వచ్చేసి నేను కస్టమర్ది కొలుసుకుని తీసానండి మెజర్మెంట్స్. మొత్తం వచ్చేసి నేను 11.5 ఇంచులు పెడుతున్నాను. మనం స్టిచెస్ వేసేటోడికి 11 ఇంచుల పొడుగు అయితే అవుతుందండి. స్ట్రైట్గా ఒక లైన్ వేసేయండి. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ డౌన్ 2.5 ఇంచులకి డౌన్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేయండి. మన చేయి కొలత వచ్చేసి 6 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి. దీన్ని ఇలా క్రాస్గా లైన్స్ వేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా షేప్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ షేప్ అయితే ఈ విధంగా తీస్తానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలా హ్యాండ్ పొడుగు మనం ఎంతైతే ఉందో అంత మనం పొడుగు అనేది తీసుకోవాలండి. ఇక్కడ చంకలోతు వచ్చేటప్పటికి ఇటువైపున మనం డ్రాయింగ్ వేసాం కదా, ఇటువైపున మాత్రమే కరువు అనేది తీసుకోవాలి. చంకలోతు ఈ విధంగా తీసుకోవాలి. సో ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే చంక వైపు తీసేసాను. స్టిచెస్ వేసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ ఇలా 2 ఖర్చుస్ అయితే డాట్స్ అయితే పెట్టేశానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం క్రాస్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఉన్న క్లాత్ని ఈ విధంగా వేసుకొని మనం బ్యాక్ సైడ్ క్లాత్ ఒక 1.5 ఇంచెస్కి మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడు మనం 2 ఇంచెస్కి ఫోల్డింగ్ వేసుకుంటాం కదా, ఇది అలా కాకుండా 1.5 ఇంచెస్కి ఫోల్డింగ్ వేసుకున్నాము. కరెక్ట్గా ఇది ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా మొత్తం లూజ్ కానీ మొత్తం అంతా కూడా ఇలా డ్రాయింగ్ వేసేసుకోవాలండి. ఇది ఎలా అయితే ఉందో అలా సేమ్. ఇప్పుడు మనకి
ఫ్రంట్ పార్ట్లో పొడుగు అనేది వచ్చేసింది, బాడీ పొడుగు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. 15 ఇంచులు బాడీ పొడుగు వచ్చిందండి. సో ఎందుకంటే మనకు 44 సైజు కాబట్టి పొడుగు అయితే ఎంత పెట్టుకోవాలండి మనం. ఇక్కడ ఈ క్రాస్ అనేది తగ్గించుకుంటాం కాబట్టి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు ఫ్రంట్ షోల్డర్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్కి నెక్ ఇక్కడ పెట్టేశానండి. దీన్ని ఎల్ షేప్లో గీసుకొని మనం రౌండ్ షేప్లో నెక్ అయితే డ్రాయింగ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఈ గ్యాప్ వచ్చేటప్పటికి 6 ఇంచులు అయితే నేను షేప్ డౌన్ చేసుకుంటున్నానండి. 44 సైజు ఉన్న వాళ్ళకి 6 ఇంచులు డౌన్ చేసుకోండి. ఇక్కడ మనం డాట్స్ వస్తడికి 3.5 ఇంచులకి మెయిన్ డాట్ అనేది పెట్టుకోవాలి. అటు ఇటు ఒక 1 ఇంచు, ఇటు కూడా ఒక 1 ఇంచ్ అనేది మనం డాట్స్కి అయితే వదిలేసేయాలి. దీన్ని ఇలా క్రాస్గా వేసుకోవాలండి. ఇక్కడ మనం స్ట్రైట్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం పైకి షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. సో మనకి ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడైతే ఎగస్ట్రా ఖర్చులకి 2 ఇంచెస్ మనం ఎగస్ట్రా ఖర్చులు పెట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్, ఇక్కడ నుంచి కరెక్ట్గా స్టిచ్చెస్ అయితే ఇలా వస్తాయండి. సో ఈ విధంగా మొత్తం ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఈ చంక్ డౌన్ అనేది ఎందుకు తీయలేదని చూస్తున్నారేమో, దీనికి మాత్రం మనం ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ కొంచెం జరిపి పెట్టుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా మీకు షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇంకా అక్కడ క్రాస్ అనేది తీయవసరం లేదు. క్రాస్ కటింగ్కి ఈ విధంగా షేప్ అనేది కట్ చేస్తున్నాను. ఖర్చులకి ఎక్స్ట్రా ఇది వచ్చేసి చంక్ డౌన్. ఇంకా మనం చంక్ లోతు అనేది తీయవసరం లేదండి. లూజ్ రావటం కానీ ఇంకా అలా మనకి ముడతలు రావటం కానీ ఏముండదండి, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. 44 సైజు ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్ పెట్టేసుకొని మీరు స్టిచ్ చేసుకోండి. బ్లౌజ్ అనేది చాలా నీట్గా కుదురుతుంది. అలాగే మనం షేప్ పట్టీలు కూడా క్రాస్ బెల్ట్లు తీసుకుంటాం కదా, క్రాస్ బెల్ట్స్ కూడా మనం ఖర్చులు ఎంతైతే ఉన్నాయో అది తగ్గించేసుకొని మనం ఈ డాట్స్ పెట్టాం కదండి, ఈ డాట్స్ వరకు మనం ఇందులోంచి తగ్గించేసుకుని షేప్ బెల్ట్ ఎంతైతే వస్తుందో కొలతకి అంతా తీసుకుని మనం షేప్ బెల్ట్ పెట్టేసుకోవాలి. సో 11 ఇంచులు షేప్ బెల్ట్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇటువైపు అటువైపు కూడా 3 ఇంచెస్ 3.5 ఇంచులు ఇటువైపు మార్జిన్ పెట్టానండి. ఇటు కూడా 3.5 ఇంచులు మార్జిన్ పెట్టేసి మనం క్రాస్గా కొంచెం ఈ షేప్ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఫ్రంట్ డాట్స్కి అలాగే ఇందులో వస్తాడికి నడుం బెల్ట్లు తీసుకోవాలండి. నడుం బెల్ట్ వస్తాడికి 1.5 ఇంచెస్. ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుని ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదండి. మనకి హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్ వచ్చినప్పుడు బిగ్ బార్డర్ పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి షార్ట్ బార్డర్ అనమాట. షార్ట్ హ్యాండ్స్కి అయితే షార్ట్ బార్డర్ పెట్టుకోవచ్చు. సో మనకి ఇప్పుడు బిగ్ బార్డర్ కావాలి కాబట్టి, అంటే ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుని మెయిన్ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. 4 మడతల మీద ఫోల్డింగ్ వేసుకుని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ లైనింగ్ మొత్తం మన హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేసేసుకుని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. బార్డర్ కిందకు వచ్చేలాగా కట్ చేసుకుని వేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి. క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మనకి దీనికి కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చండి. బ్లౌజ్కి పైపింగ్ వేసుకుంటే శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ పైపింగ్ వేసుకోవాలి. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తాం. బ్యాక్ పార్ట్ అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేసుకోవాలి.
44 సైజ్ కాబట్టి మనకి క్లాత్ చాలా తక్కువ ఉంటుంది. చాలా అడ్జస్ట్ చేసుకొని మనం క్లాత్ అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇది కూడా క్రాస్గా వేసుకొని, సో ఫ్రంట్ పార్ట్లో మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడన్నా ఇక్కడ చిన్న పీసెస్ పడితే ఇటువైపు వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలండి. క్రాస్ అయితే ఇలా ఫుల్గా పెట్టేసుకోవాలి, ఫుల్గా క్రాస్ రావాలంటే. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. క్లాత్ కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవడం కూడా తెలియాలండి. ఇలా వేసుకుంటే కనుక మీరు ఎలాంటి వాళ్ళకైనా సరే బ్లౌజ్ చాలా సింపుల్గా కుట్టేసి ఇచ్చేయచ్చు అన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కొంచెం మనకి చిన్న పీసెస్ పడితే కనుక ఫ్రంట్ పార్ట్లో వేసేసుకోవచ్చండి. కానీ బ్యాక్ సైడ్ ఎక్కడ కానీ హ్యాండ్స్ కానీ వచ్చేలా చూసుకోకుండా పీసెస్ అనేవి ఫ్రంట్ పార్ట్లో వేసుకుంటాం కాబట్టి మనకు పళ్ళు వస్తుంది కాబట్టి కనిపించవు అనమాట. సో ఇలాగా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇక్కడ చిన్న పీస్ అయితే పడుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా చిన్న పీస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా చిన్న పీస్ అయితే ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి సైజుని బట్టి అయితే బ్లౌజ్ మనకి క్లాత్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇంకా క్రాస్ బెల్ట్లు అవి ఉన్నాయి కాబట్టి క్రాస్ బెల్ట్ కూడా ఇటువంటి క్లాత్ ఇంకా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్ బెల్ట్ కూడా మనం 3 సైజు కట్ చేసుకోవచ్చు. అలాగే పైపింగ్ క్లాత్ వేసుకుంటాం కాబట్టి పైపింగ్ క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి. సో బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా బ్లౌజ్ కుట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు బ్లౌజ్ చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు 44 సైజ్ బ్లౌజ్ కటింగ్ మీరు కట్ చేసుకోండి. ఇలాగా ఈ విధంగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే చాలా చక్కగా కుదురుతుందండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.